హస్బెండ్ లవ్ చూపించకపోతే ఏం చేయాలి? నువ్వు చూపించు. హస్బెండ్ చూపిపోతే నువ్వు చూపి. నీ దగ్గర ఉందిగా లవ్. అంటే మ్యారేజ్ ముందు చూపించి మ్యారేజ్ తర్వాత నీ దగ్గర పెట్టుకుని కాలు. అంటే మ్యారేజ్ ముందు లవ్ చూపించి మ్యారేజ్ తర్వాత లవ్ చూపించి ఇంకేం రావాలి జీవితం. మ్యారేజ్ చేసిన ముందు లవ్ లో పడేసే ముందు అబ్బో ఈ అబ్బాయిలు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే అబ్బో వీళ్ళకంటే టోప్, అసలు వీళ్ళకంటే బెస్ట్ హస్బెండ్, వీళ్ళకంటే బెస్ట్ బాయ్ ఫ్రెండ్ మన లైఫ్ లో దొరకడు అని నడుస్తుంటే కూడా మనకు ఎక్కడ కందిపోద్దేమో అని చెప్పి అమ్మో నువ్వు నడుస్తున్నావా, అమ్మో నీ పాదం కందిపోద్దేమో అన్నట్టు ఓవరాక్షన్ చేస్తారు. పెళ్ళాక నడుస్తున్నావా అయితే ఏంటి నాకేంది అంటారు. అంత ఫేక్ గైస్. ఈ లవ్ అనేది ఫేక్. అందుకే లవ్ మ్యారేజ్ లో చేసుకోవద్దు. అసలు మ్యారేజ్ వద్దు గైస్. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? నువ్వు ఫోన్ ఇస్తేనే బయట చెవులో పడేస్తా. ఎప్పుడు హస్బెండ్ వైఫ్ కి లవ్ చూపించాలి. ఎప్పుడు చూపించడానికి మేము ఏమన్నా ఏంద్రా మెషినారా? లవ్ చూపివా? ఎందుకు పెళ్లి చేస్తున్నా? ఒక నిమిషం. నేను చాలా బాగా చూసుకుంటా. అవును బాగా చూసుకుంటారా? నేను వేరే అబ్బాయిలా కాదు. అవును కాదురా, అప్పు కూడా ఒక ఐటమ్. రోజు పొగడాలంటే కుదరదు. విశ్వరూపం పెళ్ళాక తెలుస్తుంది గైస్. ఒక్క 1 year చాలు ఆ విశ్వరూపం తెలియడానికి. 1 year చాలు. మీ పెళ్ళ మీ స్వరూపం తెలియడానికి 1 వారం రోజులు చాలు మీది. ఎందుకంటే వారంలో చూపించేస్తారు అంతా మీరు కథ ఏంది అని. మై హస్బెండ్ మళ్ళీ వైఫే. హస్బెండ్స్ అడగరా మీరు క్వశ్చన్స్? పాపం. ఎందుకంటే తప్పులన్నీ హస్బెండ్స్ చేస్తారు కాబట్టి. ఒక నిమిషం ఆగు. ఒకవేళ హస్బెండ్ ప్రాబ్లం పెట్టుంటే వాడి పిల్ల ఈ పాటికి చావు బాధ ఉండేది.